ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ లో మీరు ఉన్నారు. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ హాబీ అండి. ఇది అందరికి సంబంధించింది. ఈ కొద్ది టైంలో దీని గురించి కొంత ఐడియా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం బిఫోర్ ది లంచ్ కొంచెం టైం ఉంది కాబట్టి దాని టైంలో. సో వాట్ ఎవర్ టైం ఇది లెఫ్ట్, ఇట్ ఇస్ లైఫ్ టైం యాక్టివిటీ. ఇది హాబీయే, కానీ దీని ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు రకరకాలుగా ఇండైరెక్ట్ బెనిఫిట్ అంటే ఈ వైర్లెస్ సెట్లు మన వాళ్ళు తయారు చేస్తున్నారు. తయారు చేసే వైర్లెస్ సెట్లు మీకు తెలియని విషయం ఏంటంటే ఈ వైర్లెస్ సెట్లు అమెరికాలో క్రేజీగా కొంటున్నారు. మన వాళ్ళు తయారు చేసిన సెట్లు, మన వాళ్ళు సొంతంగా బిల్డ్ చేసిన తయారు చేసిన సెట్లు ఎస్బిటిఎక్స్ అని ఉంటుంది. వరల్డ్ వైడ్ గా ఎస్బిటిఎక్స్, యూబిటిఎక్స్. మీరు ఇంటర్నెట్ లో కానీ మీరు గూగుల్లో కానీ మీరు సెర్చ్ చేసినట్లయితే ఎస్బిటిఎక్స్, యూబిటిఎక్స్ రివ్యూస్ అని కొడితే దీని గురించి అమెరికన్స్ చెప్తున్నారు. అమెరికన్స్ గొప్పగా. ఇన్ఫాక్ట్ మన వాళ్ళకి తెలియదండి. అంటే అంత క్రేజీ. అంటే ఇది స్మాల్ వాకీటాకీ మీరు తీసుకొచ్చిన స్మాల్ వాకీటాకీ, ఈ వాకీటాకీ మీరు అనుకుంటారు అంటే ఇది లోకల్ కమ్యూనికేషన్ దగ్గరగా మాట్లాడటానికే పనికొస్తుంది ఇన్ఫాక్ట్. కానీ దీనికి రకరకాల డివైసెస్ ఉంటాయి. దీనికి ఎక్కువ లింక్ కనెక్ట్ చేసాం అనుకోండి వరల్డ్ వైడ్ మాట్లాడచ్చు. అంటే వెబ్ బేస్డ్ కమ్యూనికేషన్, ఎక్కువ లింక్, దాని ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి వరల్డ్ ఎక్కడికైనా మాట్లాడచ్చు వాకీటాకీ నుంచి. అదర్వైజ్ ఒక రిపీటర్ కనెక్ట్ చేసాం అనుకోండి, రిపీటర్ ఏం చేస్తుందంటే సిగ్నల్ తీసుకుని రిపీట్ చేస్తుంది. హిల్స్ పైన వాటి మీద ఉంటాయండి. ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో, మెడ్రాసు, బెంగళూరులో ఒక వాకీటాకీ ఉందనుకోండి, అంటే మీరు అనుకోవచ్చు దీనివల్ల ఏంటి మనకు ఉపయోగం అని. అంటే ఒక వాకీటాకీ ఉంటే మీ చుట్టూ ఒక 100 మంది ఉన్నట్లే. ఫర్ ఎగ్జాంపుల్ బాంబే వెళ్ళామండి, ఇప్పుడు కాదు 30 years బ్యాక్. నా దగ్గర ఒక స్మాల్ వాకీటాకీ ఉంది. నా దగ్గర FT203 అని వాకీటాకీ, స్మాల్ వాకీటాకీ జేబులో పెట్టుకున్నానండి. బీచ్ లో జుహూ బీచ్కి వెళ్ళాం, ఫోటో దిగితే ఫోటో తీస్తే ఆ ఫోటో గ్రూప్ ఫోటో 5-6 ఫోటో కలిసి తీస్తే అది ఇన్స్టెంట్ గా ఫోటో వస్తుంది. బట్ ఏంటంటే ఫోటోగ్రఫీలో అందరు తలలు వేసిపోయినాయి. మా దగ్గర వచ్చి డిమాండ్ చేస్తున్నారు డబ్బులు, బలవంతాన్ని ఇస్తారా లేదా అని. వాళ్ళకి తెలియదు మేము హ్యామ్ గ్రూప్ అని, ఇది పెద్ద గ్రూప్ అని. ఒక వాకీటాకీ తీసి జేబులోంచి వాకీటాకీ తీసి ఒక కాల్ ఇచ్చాము. అంటే జనరల్ గా అంటే ఇమీడియట్ గా కాల్ ఇవ్వగానే ముంబైలో అటు చోట చుట్టూ అంతా ఎలక్ట్ అయిపోయారు. దిస్ ఈస్ ద విక్టర్ ఇన్ఫార్మ్ నెంబర్ 2 రేడియో డెల్టా మైక్ CQ. ఎనీబడి ఇన్ ద ఫ్రీక్వెన్సీ ప్లీజ్ రెస్పాండ్ టు మై కాల్ అని. ఇమీడియట్ గా ముంబై అంతా ఎలక్ట్ అయిపోయింది. రాగానే వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు బీచ్ లో. అంటే మనం ఇవ్వకపోతే మన దగ్గర డబ్బులు లాక్కుంటారు, లిటరల్ గా తనే లాక్కుంటారు. అటువంటి సిచ్యువేషన్ మొత్తం అంత పరార్ కాల్ ఇచ్చేటప్పుడు మొత్తం ఎలక్ట్ అయ్యేటప్పటికి ఈ నెట్వర్క్ చాలా పెద్దది, ఇలాదే గ్లోబల్ నెట్వర్క్ లాగా ఉంది. ఇది తీయంగానే అంటే ప్రమాదంలో మనకి ఒక పెద్ద నెట్వర్క్, ఒక 100 మంది చుట్టూ ఉన్నట్టే మనకి. అంటే దీని నెట్వర్క్ లో మీకు అంటే మేము ఫోటోగ్రాఫ్స్, ఐ వాంటెడ్ టు షో ద ఫోటోగ్రాఫ్స్. మీకు దీనిలో టాప్ టు బాటమ్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒక ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ, లేట్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీతో కూడా మేము మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి డైరెక్ట్ గా. అంటే ఫ్లైట్ లో ఆయన చివరి మూమెంట్స్ లో వచ్చేటప్పుడు పెరంబూర్ వెళ్ళే వరకు కమ్యూనికేషన్ లోనే ఉన్నాం. మీరు సో ఐ వాంటెడ్ టు షో సమ్ ఫోటోగ్రాఫ్స్ అండి. ఒక 1 by స్లైడ్ సైడ్ క్విక్ గా మూవ్ చేద్దాం అండి. అంటే ఇలా ఎక్విప్మెంట్స్ ఉంటాయండి, రకరకాల ఎక్విప్మెంట్స్. ఇది హై ఫ్రీక్వెన్సీ ఎక్విప్మెంట్, 145 మెగాసైకిల్స్, 108 మెగాస్, వెరీ హై ఫ్రీక్వెన్సీ అండి అది. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యాక్చువల్ గా ఇది ట్రై చేయండి, పెద్ద ఫుల్ వస్తుందండి. ఇది అండి, అది కొట్టండి. ఎస్, మొత్తం యాక్టివేట్. సో హై ఫ్రీక్వెన్సీ, వెరీ హై ఫ్రీక్వెన్సీ, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ అని రకరకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకి సెల్ కమ్యూనికేషన్ ఉంది కదా, మనకేంటి అని అనుకోవచ్చు మీరు. కానీ ఏదైనా ప్రమాదం జరిగి సెల్ కమ్యూనికేషన్ డౌన్ అయిపోయింది అనుకోండి, సెల్ ఫోన్స్ అన్ని పోతాయి, సో కాల్డ్ టవర్స్ అన్ని ట్విస్ట్ అయిపోతాయి. అప్పుడు ఇమీడియట్ గా ఎస్. సో ఇదొక పర్సనల్ హాబీ అండి, ఇండిపెండెంట్ హాబీ. మీరందరూ కూడా క్వాలిఫై అవుతారండి, అందులో డౌట్ ఏం లేదు. మీరు పెద్ద కష్టమైన పరీక్ష కాదండి. ఇందులో 2 types ఆఫ్ గ్రేడ్స్ ఉంటాయి. ఒకటి రిస్ట్రిక్టెడ్, ఒకటి జనరల్. ఇప్పుడు మన వెంకటరావు గారు చెప్పినట్టుగా విజయవాడ కాదండి, త్రూఅవుట్ ఇండియా. అంటే ఇండియాలో ట్రైనింగ్ ఎక్కువ మందికి ఇచ్చాం త్రూఅవుట్ ఇండియాలోనే. ఎందుకంటే హైదరాబాద్ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి, మిస్సోరీ,
ఉత్తరాంచల్ అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు, అన్ని ఏరియాలు, హైదరాబాద్, వరంగల్, మొత్తం అన్ని ఏరియాల్లో త్రూఅవుట్ ఇండియాలో 37 years నుంచి ట్రైనింగ్స్ లో ఉన్నామండి. అంటే 1987 ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్ గా గవర్నమెంట్ కాల్ఫర్ చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ భూకంపం వచ్చింది, లేదా ఒరిస్సా సూపర్ సైక్లోన్ వచ్చింది, మొత్తం అన్ని వెళ్ళిపోయినప్పుడు ఇమీడియట్ గా మేము భువనేశ్వర్ వెళ్ళాం, ఒక స్పెషల్ టీమ్. అంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క చోట, ఒక పార్ట్ ఒకటి చేశారు, ఇంకో చోట ఈ సైకిల్ మీద ఒక చోట తీసుకెళ్లి వాళ్ళు ఎన్ని అసెంబ్లీ చేసి అమ్మేస్తున్నారు. వాళ్ళు 500 సప్లై చేశారంటే వాళ్ళు ఎంతకి తయారవుతుంది, ఎంతకి ఇస్తున్నారు. జపనీస్ అన్ని పోయినాయి, మొత్తం అన్ని పోయినాయి వరల్డ్ వైడ్ గా. అంటే యూజ్ అండ్ త్రో, పాడైతే కూడా తీసుకోవచ్చు. ఇలా వాళ్ళు 2000 రూపాయలకి వాకిటాకి తీసుకొచ్చారండి. UV-82 అనే వాకిటాకి 2000 మంది మనకి ఇండియాలో అందుబాటులో వస్తుంది. సో దానివల్ల అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మాక్సిమం అంటూ లిమిట్ లేదండి, ఎంత అయినా ఉండొచ్చు. సింపుల్ గా ఎగ్జామ్ అంటే 2 hours ఉంటుంది అనేది రిటర్న్ పార్ట్. అంటే ఈ సింపుల్ టెస్ట్ అయితే 1 hour, 2 hours జనరల్ రేట్ అండి. దాని ద్వారా వరల్డ్ మొత్తం కమ్యూనికేట్ చేయవచ్చు. ఇంటర్నేషనల్ స్పేస్ కూడా సిగ్నల్స్ ఇవ్వచ్చు అండి. స్పేస్ షటిల్ సునీతా విలియమ్స్ తో కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. ఓన్లీ పైనుండి స్పేస్ లోంచి మాట్లాడాలంటే ఓన్లీ హ్యామ్ రేడియోనే, సెల్ ఇంకే నెట్వర్క్ ఏమి ఉండదండి. వాళ్ళ దగ్గర హ్యామ్ రేడియో ద్వారా మాట్లాడతారు. వరల్డ్ వరకు మీ లైసెన్స్ ఉన్నట్లయితే మనం కూడా దాని తాలూకు యాంటీనా అది పెట్టుకుని మాట్లాడచ్చు. వరల్డ్ వైడ్ హాబీ, ఇది మీరందరూ నేర్చుకోవచ్చు. ఇన్ఫాక్ట్ నేను రేపటి నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం త్రూ ఇది ఆన్లైన్ ద్వారా. అంటే దీనికి హైదరాబాద్ లో ఒకళ్ళు ఉండొచ్చు, వైజాగ్ లో ఉంటారు, ఢిల్లీలో ఒకళ్ళు ఉంటారు. ఎవరైనా సరే గూగుల్ మీట్ ద్వారా మీట్ అవుతామండి, ఈ కమ్యూనికేట్ చేస్తున్నాం. మీరందరికీ నాలెడ్జ్, దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్. వెంకటరావు గారి ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. ఇది లైఫ్ టైం, ఒకసారి లైసెన్స్ తీసుకుంటే లైఫ్ టైం ఉంటుంది. మీరందరూ కూడా ఇలా కమ్యూనికేషన్ రకరకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మీ ప్యాకెట్ పర్మిట్ చేసేటట్టుగా మీ ఎంతవరకు అయితే చేయగలుగుతారో ఆ రకమైన ఎక్విప్మెంట్ పెట్టుకోవచ్చు, అసెంబ్లింగ్ చేసుకోవచ్చు. నేను సొంతంగా అసెంబ్లీ చేసుకున్నాను. అంటే మీ జపనీస్ ఎక్విప్మెంట్ కాదండి, ఇండియన్ ఎక్విప్మెంట్స్ సొంతంగా అసెంబ్లీ చేసుకున్నాను. మీలాగా నేను కూడా రేడియో టీవీ నేర్చుకున్నాను 85లో విజయవాడలో 1 year పాటు ఊరికి సరదాగా. అంటే ఆ నాలెడ్జ్ ఉపయోగపడింది నాకు. రేడియో టీవీ నేర్చుకున్నాను, అంటే 1 way or other. అందులో కంటిన్యూ అవ్వలేదు, తెలుసుకున్నాం అంతే. 1 year కోర్సు కృషి ద్వారా నేర్చుకున్నాం. అది కొంత వరకు ఉపయోగపడింది. అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ గురించి అసలు ఏంటి, కరెంట్ ఏంటి, వోల్టేజ్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ఎన్ని స్టడీ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ కాంపోనెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత థియరిటికల్ గా నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్ గా దిగిన తర్వాత అంత ఇంత తేలికని అనిపించింది నాకైతే. అంటే కమ్యూనికేషన్ సెట్లు తయారు చేసిన తర్వాత, అంటే హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ అండి. ఇక్కడ నుంచి సిగ్నల్ పంపిస్తే జర్మనీ వాళ్ళు రిసీవ్ చేస్తారు. హై పవర్ అండి, 300 watts ఇన్పుట్. జపాన్ వాళ్ళు 100 watts చేశారండి, మీకు 300 watts వరకు వెళ్ళాం. ఐఆర్ఎఫ్స్ వాడి 830, 840, 250, 260 అంటే అవి ఇన్వర్టర్స్ లో వాడతారండి. తయారు చేసిన వాడికి కూడా తెలియదు అవి దానికి వాడొచ్చాను. అవి ఇన్వర్టర్ లో వాడతారు, 50 రూపాయలు అమ్మేస్తుంటారు చైనీస్. అవి మనం తెచ్చి అసలు ఇన్ఫాక్ట్ కమ్యూనికేషన్ సంబంధించిన అయితే చాలా కాస్ట్ ఉంటాయండి. ఇన్వర్టర్లో వాడి తీసుకొచ్చి మన వాళ్ళు గేట్ వోల్టేజ్, డ్రైన్ వోల్టేజ్ లైన్ మార్చి ఎక్స్పెరిమెంట్లు చేసి కొన్ని ఫెయిల్ అయిపోయినాయి సరే చివరికి సక్సెస్ అయ్యారు. చీప్ గా వాళ్ళు ₹1,00,000 2 లక్షల ఎక్విప్మెంట్ తయారు చేస్తే మన వాళ్ళు 4,000 తయారు చేశారు. 3,000, 4,000 నేను తయారు చేయగలిగాను. హై పవర్ అంటే 300 watts. అంటే ఇండియా మొత్తం కమ్యూనికేట్ చేశారు పవర్ఫుల్. ఎస్ అండి, మీరు క్విక్ గా మూవ్ చేద్దామండి. ఎస్, కొంచెం ఈ ఎక్విప్మెంట్స్ ఈ టైప్ లో ఉంటాయండి. నెక్స్ట్, సో అమెచ్యూర్ రేడియో అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, దాని గురించి అనేది నెక్స్ట్. ఈయన మార్కోని, ఈయన పితామహుడు మొత్తానికి కనిపెట్టింది మొత్తం. ఎస్, ఈ సైంటిస్టులు హెడ్స్, ఆమ్స్ట్రాంగ్, మార్కోని, ముగ్గురు సైంటిస్టులు అనుకోవాలండి. ఎస్, నెక్స్ట్ HAM, హెడ్స్, ఆమ్స్ట్రాంగ్, మార్కోని. సో మొట్టమొదటి అట్లాంటిక్ ఓషన్ మీదుగా మార్కోని గారి ఇది స్పార్క్ గ్యాప్ ట్రాన్స్మిటర్ చేశాడండి. ఆయన చేసింది. అంటే ఈ రోజుల్లో అన్ని కంపెనీస్ ఉన్నా చేయలేకపోతున్నారు స్టూడెంట్స్, కానీ ఆ రోజుల్లోనే ఆయన ఏమి లేనప్పుడే తయారు చేశాడండి. 1895లో అప్పుడు ఆ ప్రాంతంలో తయారు చేసి అట్లాంటిక్ ఓషన్ మీద కొన్ని వేల కిలోమీటర్ల సిగ్నల్ పంపించాడండి మోర్స్కీ ద్వారా. నెక్స్ట్, అసలు సిగ్నల్స్ ఎలా వెళ్తాయని మీకు ఐనోస్ఫియర్ అండి ఇది. అంటే డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, D లేయరు, E లేయరు, F లేయరు.
ఎర్త్ నుంచి సిగ్నల్ బయలుదేరి ఏ లేయర్ తగిలి డి లేయర్ తగిలింది అనుకోండి దగ్గరగా వస్తుంది. అదే ఈ లేయర్ అనుకోండి కొంచెం దూరం వెళ్తుంది. అది ఎఫ్ లేయర్ అనుకోండి మరిగింత దూరం వెళ్తుంది. ఈ విధంగా భూమి చుట్టూ మనం ఇక్కడ నుంచి పంపించిన సిగ్నల్ లో ఎర్త్ చుట్టూ బంతిలాగా ఎర్త్ ఐనోస్ఫియర్ మధ్యలో రౌండ్ చేసుకుని వస్తుంది సిగ్నల్. అందువల్ల లాంగ్ డిస్టెన్స్ కొంతమంది అడుగుతుంటారు ఎలా కమ్యూనికేట్ చేస్తారండి, ఐనోస్ఫియర్ అండి. సో ఈ విధంగా సిగ్నల్ గ్రౌండ్ వేవ్ స్కై వేవ్ ఈ విధంగా రౌండ్ చేసుకుని మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు. సెకండ్కి 3,20,000 కిలోమీటర్ స్పీడ్ అండి వేవ్. సో కాబట్టి ఒకసారి హలో అన్నామంటే 7 సార్లు ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది సిగ్నల్. అంటే ఒక సెకండ్ లో అంత ఫాస్ట్ గా ఉంటుంది. కాబట్టి ఇన్స్టెంట్ గా ఉంటుంది కమ్యూనికేషన్, ఇన్స్టెంట్ గా. నెక్స్ట్ సో ఈ విధంగా సిగ్నల్స్ ట్రావెల్ చేస్తుంటాయి. ఎస్ నెక్స్ట్ సో ఈ కాంపోనెంట్స్ అన్ని మీకు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా చీప్ గా దొరుకుతున్నాయి. ఈ రోజున వెజిటేబుల్స్ అలా కాస్ట్ కానీ ఈ రిజిస్టర్లు ఇవన్నీ 10 పైసలు ఒకటి, ఈ డయోడ్స్ రూపాయి, ట్రాన్సిస్టర్ రూపాయి, 80 పైసలు కూడా దొరికాయి. చాలా చీప్ గా ఉండేవి. ఫైర్ అయిపోయినా మళ్ళీ వెంటనే తయారు ఇంకోటి పెట్టేసుకునేవాళ్ళం. ఎస్ నెక్స్ట్ సో బ్లాక్ డయాగ్రామ్ అనేది దిస్ ఈస్ ఆర్ఎఫ్ యాంప్లిఫైర్, మిక్సర్, ఐఎఫ్ యాంప్లిఫైర్, డిటెక్టర్, ఏఎఫ్ యాంప్లిఫైర్, లౌడ్ స్పీకర్, బిఎఫ్ఓ బీట్ ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ అండ్ దెన్ హెటరోడైన్ ఆసిలేటర్. ఇది సూపర్ హెటరోడైన్ రిసీవర్ బ్లాక్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇది ట్రాన్స్మిటర్ అండి, ఆసిలేటర్, బఫర్ యాంప్లిఫైర్, ఆర్ఎఫ్ యాంప్లిఫైర్, ఇది రేడియో ఫ్రీక్వెన్సీ అండి, ఇదే ఆడియో ఫ్రీక్వెన్సీ, మైక్ ప్రీ యాంప్లిఫైర్, మాడ్యులేటర్, రెండు మాడ్యులేట్ చేసి యాంటెనా ఏరియల్ మ్యాచింగ్ ద్వారా ఇస్తుందండి. ఇది పవర్ యాంటెనా అండి. ఈ యాంటెనాస్ మనం తయారు చేసుకుంటామండి. ఇది లెంత్ 33.3 ఫీట్ ఒక వైరు, ఇంకోటి 33.3 ఫీట్. మనం ఎలక్ట్రికల్ వైరింగ్ లో వాడే వైర్ అండి ఇది. 42 స్టాండ్స్ అలా ఉంటాయి దగ్గర మల్టిపుల్ వైర్ అన్నమాట. అది తీసుకుని కోయాక్సల్ కేబుల్ కి 213 RG 213 50 Ohms కేబుల్, ఇక్కడ 70 Ohms వాడేవండి. 50 Ohms కేబుల్ కి మనం అటాచ్ చేస్తే యాంటెనా అయిపోతుందండి. మిగతా వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఫెయిల్ అయిపోయినా మావి పని చేసినాయి. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి మెకానిజం వెంటనే సాల్డర్ చేసుకుని రెడీ చేసుకునేవాళ్ళు. ఒరిస్సాలో వాళ్ళే ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక మెసేజ్ వల్ల మీకు 70,000 మందిని కాపాడాం. అప్పుడు అర్థమైంది వాళ్ళకి వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయి సిటీ బ్లాస్ట్ అయ్యే మూమెంట్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి గవర్నమెంట్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ రంగంలో దింపేవాడిని ఒరిస్సాలో. అంటే ఆ ఘనత మన తెలుగు వాళ్ళకి దక్కింది అక్కడ. నెక్స్ట్ ఎలా అసలు హ్యామ్ రేడియో అంటే ఏంటి. నెక్స్ట్ సో 65% మనకి 35 ఇయర్స్ ఓల్డ్ అండి. అంతా కూడా మన దేశంలో యంగ్స్టర్స్ ఎక్కువ అండి. 65% 35 సంవత్సరాల లోపులే. వీళ్ళందరూ మోటివేట్ చేస్తే మనం నెంబర్ 1 అవుతామండి. సో అడ్వాంటేజెస్ ఈజీ టు ఎస్టాబ్లిష్, వైడ్ రేంజ్ కవరేజ్ వరల్డ్ వైడ్ అండ్ నో కాల్, ఎంతసేపు అని మాట్లాడు 24 hours. ఎస్ సో ఇది యాంటెనాస్, ఎక్విప్మెంట్స్, సింపుల్ డైపోల్ యాంటెనా, ట్రాన్స్సీవర్, 12 volts బ్యాటరీ. నెక్స్ట్ వాకీ టాకీ, స్మాల్ వాకీ టాకీ. ఎస్ ఇది హెచ్ఎఫ్ విహెచ్ఎఫ్ ఎక్విప్మెంట్ అండి. ఎస్ రాజీవ్ గాంధీ 90లో ఈ ఫోటోగ్రాఫ్ ఎక్కడంటే విజయవాడ వచ్చాడండి 90 మేలో. వచ్చినప్పుడు ఆయన చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ అండి. చెన్నారెడ్డి గారు, ఈ రోసే గారు వీళ్ళు ఉన్నారు. వీళ్ళేమో బయటికి లోనికి పరిగెడుతున్నారు. అప్పుడు సెల్ ఫోన్స్ లేవండి. మా దగ్గర వాకీ టాకీస్ ఉన్నాయి. ఇటువంటి వాకీ టాకీలో 203 అని స్పీకర్ మైక్రోఫోన్స్ అవి పెట్టుకున్నాం. మేము అప్పుడు వెళ్ళి ఏం చేసామంటే మీ సెట్ పెడతామండి అంటే కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వాల. ఆయన ఆలోచించాడు, రాజీవ్ శర్మ అంటే రాజీవ్ వచ్చేది వివిఐపి, ఏదైనా తేడా వచ్చిందంటే ఏంటంటే ఆయన రిస్క్ తీసుకోలేదు. మేము రోసే గారిని అప్రోచ్ అయ్యాం. సమర్శర్మారెడ్డి, రోసే గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, సమర్శర్మారెడ్డి రెవెన్యూ మినిస్టర్. ఆయన వెంటనే పర్మిషన్ ఇచ్చారు. వెంటనే 10 నిమిషాల్లో అరేంజ్ చేసాం యాంటెనా. 10 నిమిషాల్లో అప్పుడు ఇది మీకు నెట్ లో చూస్తే ఇది ఒక్క ఫోటోనే ఉంటుంది. రాజీవ్ గాంధీ హ్యామ్ అంటే సెట్ తో పాటు ఉన్నది ఇది ఒకటే ఫోటో. అది మేమే అరేంజ్ చేయడం వల్ల వచ్చిందండి. స్టేట్ గెస్ట్ హౌస్ అండి. సో ఇది ఆ తర్వాత ఆయన చనిపోయాడండి. చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద రాజీవ్ గాంధీ అవార్డు ఇచ్చారు ఢిల్లీలో. ఆ అవార్డుకి అంటే నేను అప్పుడు వెళ్ళినప్పుడు 96లో అవార్డు అనమాట. మేడం సోనియా గాంధీ రాజు చేతుల మీద తీసుకున్నాం. అంటే నేషనల్ వైడ్ గా, ఇండియా వైజ్ గా. సో అంటే ఒక ఎక్స్పెడిషన్ వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి, హిమాలయాల్లో ట్రాప్ అయిన వాళ్ళని కాపాడేవాళ్ళు ఒక 20 మంది. వాళ్ళకి మెసేజ్ ఇవ్వటం ద్వారా మనం చేసేదేం లేదు, మెసేజ్ పాస్ చేయడమే. సో దానివల్ల ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఢిల్లీ పిలిచి రాజీవ్ గాంధీ ఇంటికి పిలిచారు, వెళ్ళామండి. నెక్స్ట్ అంటే నేను చెప్పాను కదా, నేను తయారు చేసిన సెట్ అండి. ఈ ప్రతి కాంపోనెంట్ నేను తయారు చేసుకుంది. జపనీస్ కాదండి. ఈ కాంపోనెంట్స్ అన్ని ఎన్టీఆర్ కాంప్లెక్స్ విజయవాడ. కొన్ని క్రిస్టల్స్ అయ్యి బొంబాయి నుండి తెప్పించాం.
అంటే మీకు ఫిల్టర్ ఉంటుందండి. బెల్ ఫిల్టర్ అనుకోండి దాదాపు నియర్లీ 2000 అవుతుంది కొనాలంటే. కానీ మేము తయారు చేసింది 10 రూపాయల క్రిస్టల్స్ తీసుకుని ఒక 6 పెట్టి క్రాన్ ఫిల్టర్ తయారు చేసాం. 60 రూపాయలు, మొత్తం 100 రూపాయలు అయిపోయిందండి. 2000 రూపాయల్లో బెల్ ఫిల్టర్ సమానంగా ఇది పనిచేసిందండి. ఈ డబ్బా కూడా తయారు చేసిందండి, మొత్తం బిల్డ్ చేసిందండి. అంటే ఒక 3000 రూపాయల్లో ఎక్విప్మెంట్ తయారు చేయగలిగామండి. దీంతో మొత్తం సరౌండింగ్ ఒక 50 కంట్రీస్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఎస్, ఇది ఇన్వర్టర్ లో అంటే ఇది ఒక బాక్స్ వాడాం. దీనిలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఇదంతా కూడా తీసుకొచ్చి పవర్ పెంచామండి. అంటే అబౌట్ 300 వాట్స్ పెంచామండి. అంటే దీనిలో యాక్చువల్ గా 15 వాట్స్ అండి, దాన్ని తీసుకెళ్లి 300 వాట్స్ కి ట్రై చేయగలిగాం. సక్సెస్ అయ్యామండి, ఫుల్ పవర్. సో ఈయన డాక్టర్ రాజశేఖర్ అని నెల్లూరు అండి. సో వీళ్ళు ఏకంగా ఆయన 5 బ్యాండ్ ట్రాన్స్ఫర్ తయారు చేశాడండి. అంటే జపనీస్ వాళ్ళకి పోటీగా మన వాళ్ళు 5 బ్యాండ్ ట్రాన్స్ఫర్ అండి. డాక్టర్ నాయుడు సాఫ్ట్వేర్ డిఫైన్ రేడియో 2 లక్షలు ఉంటుందండి వరల్డ్లో. దాన్ని 8,000 తయారు చేసి స్టూడెంట్స్ అందరూ ప్రమోట్ చేశారండి. 8,000 రూపాయలండి. అమెరికా వాళ్ళు 2 లక్షలు పెట్టుకుంటున్నారు, మన వాళ్ళు 8,000 తయారు చేశారు. నాయుడు, సో ఆయన తయారు చేసిన సాఫ్ట్వేర్ డిఫైన్ రేడియో సర్క్యూట్ అండి. ఎస్, ఈయన ఫర్హాన్ అండి, హైదరాబాద్. ఈయన తయారు చేసిన సెట్లు వరల్డ్ వైడ్ ఫేమస్ అండి. ఇప్పుడు అమెరికన్స్ చెప్తున్నారండి ఆయన గురించి. అంటే మన వాళ్ళు ఈయన తయారు చేసే సెట్లు వరల్డ్ వైడ్ ఫేమస్ అండి. ఇది హాబీ అయినా సరే దాన్ని కొంతమంది డెవలప్ చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే ఆయన దగ్గర అసిస్టెంట్ ఉన్నారండి. సో ఈయన ఈ పర్సన్ అనమాట. ఆయన సర్క్యూట్ అది వరల్డ్ వైడ్ ఫేమస్. అంటే మన వాళ్ళేం తక్కువ లేదండి, తక్కువ మంది ఉన్నారు నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు, అంటే లైసెన్స్ ఉన్నవాళ్ళు. ఎక్కువ మంది వస్తే మన దేశం ముందు ఏ దేశం పనిచేయదండి, చైనా వాళ్ళు దాటిపోతాం. నెక్స్ట్, సో మన వాళ్ళు తయారు చేసిన సెట్ అండి ఇది. టచ్ స్క్రీన్ పెట్టారండి. ఇంకా జపాన్ వాళ్ళు ఆలోచిస్తున్నారు టచ్ స్క్రీన్ తీసుకురావాలి. మన వాళ్ళు ఏకంగా ట్రాన్స్ఫర్గా టచ్ స్క్రీన్ పెట్టారండి. ఇప్పుడు ఇంకా డెవలప్ చేశారండి. సో ఇది బేసిక్ ఎలక్ట్రానిక్స్ అందరికీ తెలుసు. కమ్యూనికేషన్ ప్రొసీజర్ మీ అందరికీ నాలెడ్జ్ ఉంటుంది.